భద్రాచలం వద్ద మళ్లీ గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 52 అడుగుల వద్ద ఉండగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరొక అడుగు పెరిగితే కనుక మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు. మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల గోదావరి తీర ప్రాంతంలో ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పెరుగుతోంది. వారం రోజుల్లోనే 3 సార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 4 రోజుల క్రితం 52.5 అడుగులకు చేరి తగ్గి మళ్లీ ప్రవాహం తగ్గడం జరిగింది. గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో ముంపు మండలాలకు రవాణా నిలిచిపోయింది. చర్ల, వెంకటాపురం, వాజేడు ప్రాంతాలకు కూడా రవాణా నిలిచిపోయింది. భద్రాచలం దిగువన పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం, అశ్వాపురం మండలంలో కూడా రోడ్ల మీదకి గోదావరి ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.